మాట సరే, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ సైన్యాల్లో ఇజ్రాయెల్ మొదటి వరుసలో ఉంది. ఇంత బలమైన ఇజ్రాయెల్ను ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది? ఇంతకీ ఇరాన్ మిలిటరీ బలం ఎంత? ఇజ్రాయెల్కు అండగా ఉన్న అమెరికా శక్తిని తట్టుకుని నిలబడగలదా? యుద్ధమే అనివార్యమైతే ఇరు దేశాల హిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళెవరు? అయితే ఇంత ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ను ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది అన్నది కూడా ఉత్కంఠను రేపుతోంది. అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం చెప్పినట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ దాడి చేస్తే తాము ఎదురుదాడి చేస్తామని హెచ్చరిక కూడా చేసింది. అలాగే ఇరాన్ శక్తి సామర్థ్యాలకు ఇదొక మచ్చుతునక మాత్రమే అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా అన్నారు. ఇరాన్ కార్యకలాపాలపై ఇజ్రాయెల్ స్పందిస్తే అణచివేత దాడులు తీవ్రంగా ఉంటాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అక్టోబర్ 4న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ఇజ్రాయెల్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడికి ఉపక్రమిస్తే ప్రతిస్పందనను ఇజ్రాయెల్ ఊహించలేదని హెచ్చరించారు. నిజానికి ఇజ్రాయెల్ను ఇరాన్ సైనికంగా ఓడించలేదు. ఇరాన్ వైమానిక దళం అవుట్డేటెడ్ మాత్రమే కాదు, చాలా బలహీనంగా ఉంది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా బలంగా లేదు. పైగా ఇరాన్ ఏళ్ల తరబడి పశ్చిమ దేశాల ఆంక్షలతో పోరాడుతుంది. అయినప్పటికీ ఇరాన్ దగ్గర ఇప్పటి వరకు భారీ సంఖ్యలో బాలిస్టిక్ ఇతర మిసైళ్లు ఉన్నాయన్నది వాస్తవం. అలాగే లాడెన్ డ్రోన్లు, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అండదండలున్న మిలీషియాలు ఇరాన్కు కొండంత బలాన్నిస్తున్నాయి. ఈ బలంతో ఈసారి ఇరాన్ వరుసగా మిస్సైలు ప్రయోగిస్తే అవి ఇజ్రాయెల్ సైనిక స్థావరాలకు బదులు పౌర నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అసలే 2019లో సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతున్న మిలీషియా చేసిన దాడి దానికున్న మిలీషియాల బలాన్ని చూపిస్తోంది. అలాగే గల్ఫ్లో మోహరించిన ఐఆర్జీసీ నేవీ వద్ద వేగంగా ప్రయాణించే చిన్న నౌకలున్నాయి. ఇవన్నీ సమూహంగా దాడి చేస్తే అమెరికన్ 5వ ఫ్లీట్ యుద్ధ నౌకల్ని కూడా దెబ్బతీయగలవు. ఇరాన్ నుంచి ఖచ్చితమైన ఆదేశాలు గనుక వస్తే అవి హర్ముజ్ జలసంధిలో మందుపాత్రలు పెట్టి చమురు ఎగుమతుల్ని కూడా అడ్డుకోగలవు. ప్రపంచానికి అవసరమైన చమురు రవాణాలు 20% ఈ మార్గం గుండానే జరుగుతోంది. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతంలో కువైట్ నుంచి ఒమన్ వరకు గల్ఫ్లో అరేబియా వైపు అక్కడెక్కడ అమెరికా సైనిక స్థావరాలున్నాయి. తాము దాడి చేస్తే ఆ దాడులు కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే పరిమితం కావని, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ హిట్ లిస్ట్ లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సహా రక్షణ మంత్రి యోవ్ గెలెంట్, ఇజ్రాయెల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కమాండర్లు, ఇతర హై ర్యాంకింగ్ మిలిటరీ లీడర్లు ఉన్నారనే వార్తలు వస్తుండగా ఇజ్రాయెల్ హిట్ లిస్ట్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన టార్గెట్ అని అంటున్నారు. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లాకు చెందిన దాదాపు 19 మంది లీడర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇప్పుడు రాబోయే యుద్ధంలో ఇరాన్తో పాటు లెబనాన్, సిరియా, యెమెన్లలో కూడా దాడులు తీవ్రమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ పరిణామాలన్నీ ఇజ్రాయెల్ కౌంట్ డౌన్ మొదలైందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.